అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఆనెలను తగ్గించేందుకు చక్కటి వెల్లుల్లి వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా ఆనెలు అంటే ఏంటి, ఆనెలు ఎందుకు వస్తాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరొక కొత్త ఫార్ములాని ఆనెలను తగ్గించేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆనెలనే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు కదరము అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆధునిక వైద్యంలో కార్న్స్ అనేటువంటి పేరుతో ఈ యొక్క ఆనెలను పిలుస్తూ ఉంటారు. ఈ ఆనెలు అరికాళ్ళు అరిచేతుల్లో సర్వసాధారణంగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అరికాళ్ళల్లో ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి ఒక్క ఆనె ఉంటే కొంతమందికి అనేక రకాలైనటువంటి ఆనెలు కూడా అరికాళ్ళలో కానీ అరచేతుల్లో కానీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాపిడి తగిలినా, కొద్దిగా ఒరుసుకున్నా, కొద్దిగా ఇబ్బంది ఉన్నా, అలాంటప్పుడు ఈ ఆనెల ప్రభావం మరింత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఈ ఆనెలు తగ్గేందుకు మరి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే కేవలము మన వంటింట్లో మన ఇంట్లో దొరికేటువంటి 2 పదార్థాలతోనే ఆనెలని సులువుగా తగ్గించుకోవచ్చు. మొట్టమొదటిది ఇంతకుముందు చెప్పాను కదా, వెల్లుల్లి. 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అలాగే రెండవ పదార్థంగా ఇంతకుముందు చెప్పాను కదా, మొదటిది వెల్లుల్లిని కట్ చేసేసి లోపల ఉన్నటువంటి ఈ రెబ్బలు 1 లేదా 2 రెబ్బలు తీసుకోండి. అలాగే రెండవ పదార్థంగా సున్నాన్ని కూడా తగినంత తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు, సున్నము, ఈ రెంటిని బాగా మెత్తగా నూరేసేయండి. ఆ విధంగా నూరడం వల్ల ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ఆనెలను తగ్గించేటువంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది అన్నమాట. చూడండి, ఈ యొక్క ఔషధాన్ని మాత్రం ఎప్పుడప్పుడు మనం తయారు చేసుకొని, అంటే ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు, సున్నము కలిపేసి మెత్తగా నూరేసి అవసరమైతే 1 లేదా 2 చుక్కలు నీళ్లు కూడా కలుపుకోవచ్చు అనమాట, అవసరాన్ని బట్టి. లేకపోతే అలాగే మెత్తగా తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఔషధం ఆనెలు తగ్గేందుకు రెడీ అయిపోయింది. చూసారు కదా, కేవలము వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా సున్నము కలపడం వల్ల ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధ ద్రవ్యం, లేపన ద్రవ్యం తయారైపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం ఆనెలకు వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే, మొట్టమొదట ఆనెల భాగాన్ని సున్నితంగా పై చర్మం, డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ జాగ్రత్తగా మంచి బ్లేడ్తో ఆ యొక్క పై స్కిన్ను తొలగించేసేయాలన్నమాట. ఆ విధంగా తొలగించిన తర్వాత రోజు ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని అప్లై చేసి, వీలైతే ఒక ప్లాస్టరు, బ్యాండేజీ లాంటిది పెట్టేసేసి 1 గంట సేపు ఉన్న తర్వాత తీసేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఈ ఔషధ గుణాలు ఆ ఆనెల పైన ప్రభావవంతంగా పనిచేసి ఆనెల యొక్క సమస్య తగ్గిపోతుంది. ఆనెల వల్ల కలిగేటువంటి బాధ, సలుపు, పోటు, మంట ఇలాంటివి తగ్గిపోతాయి. అదేవిధంగా ఆనెల భాగంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గేదానికి అవకాశం కూడా ఏర్పడుతుంది. మరి ఈ యొక్క ఔషధాన్ని సున్నం కలిసింది, అదేవిధంగా వెల్లుల్లి కూడా చాలా శక్తివంతమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యం కాబట్టి కొన్నాళ్ళ పాటు మాత్రమే వాడేసేసి ఆ సమస్య తగ్గిన తర్వాత ఆపేసేయాలన్నమాట. ఒకవేళ ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కొద్దో గొప్ప ఇతర వ్రణంలాగా అయితే కేవలము కొబ్బరి నూనె లేదా స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి, కొబ్బరి నూనె కలిపేసి కొన్నాళ్ళు లేపనం చేయడం వల్ల ఆ యొక్క చిన్నపాటి ఆ వ్రణం లాంటి ఇబ్బంది కూడా తొలగిపోతుంది. ఇక్కడ మాత్రం మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, అంటే డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం మీకే మీరు ఈ యొక్క ప్రయోగం ఇలాంటివి చేయరాదు. ఒకవేళ చేసినప్పటికీ చాలా జాగ్రత్తగా ఇతర భాగం దెబ్బతినకుండా కేవలము డెడ్ స్కిన్ మాత్రమే పోయేటట్లు మీరు జాగ్రత్త పడగలిగితే చేసుకోవచ్చు. కానీ లేని పక్షంలో సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణుల సలహా మేరకు వాళ్ళ యొక్క పర్యవేక్షణలోనే ఇలాంటి చికిత్సలు తీసుకోవాలన్నమాట. మరి ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా అరికాళ్ళు అరచేతుల్లో ఉండి మరీ ఇబ్బంది పెట్టేటప్పుడు కడుపులో కూడా కొన్నాళ్ల పాటు ఔషధం వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మరలా కొత్తగా ఇవి రాకుండా ఉంటాయి. పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. ఎలాంటి ఔషధం అంటే, ఆ ఔషధం పేరు కాంచనార గుగ్గులు. బాగా నిదానంగా రాసుకోండి, కాంచనార గుగ్గులు.
ఈ యొక్క ఔషధం మాత్రల రూపంలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో విక్రయిస్తూ ఉంటారనమాట. ఈ కాంచనార గుగ్గులు అనేటువంటి ఔషధాన్ని వయస్సును బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క లక్షణాలను బట్టి 1 నుంచి 2 వరకు 3 పూటలు వాడుకోవచ్చు. అంటే కొద్దిగా సమస్య ఉండి తక్కువ వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 మాత్రం మింగేసి నీళ్లు తాగితే సరిపోతుంది. సమస్య ఎక్కువగా ఉండి మరి వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లక్షణాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు రోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఆహారం తర్వాత సేవించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని కూడా కడుపులోకి వాడుకోవడం వల్ల సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా సదా ఈ యొక్క ఔషధ గుణాలు, అంటే కాంచనార గుగ్గులలో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ, సదా మనల్ని రక్షిస్తూ, సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి. మరి ఔషధ యోగాలు ఎన్నెన్నో మరెన్నో కూడా అనుభవపూర్వకమైనటువంటివి, అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధ యోగాలతో పాటు అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, అంటే మీకే మీరు వాడుకోదగ్గ ఔషధాలు, ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలోనే వాడుకోదగ్గ ఔషధాలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు కూడా ఈ యొక్క పుస్తక రూపంలో తెలియజేయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఇంటింట ఆయుర్వేద వైద్యం. ఇంటింట ఆయుర్వేద వైద్యం. ఈ యొక్క పుస్తకము మనకు మార్కెట్లో పుస్తక విక్రయశాలలో దొరుకుతుంది. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా ఈ యొక్క పుస్తకం మనకి లభ్యమవుతుంది అన్నమాట. ఈ పుస్తకంలో ఇలాంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యల గురించి, ఆ సమస్యలకు కారణాలేంటి, సమస్యలు ఎందుకు వస్తాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు ఏంటి, మూలికలతో తయారు చేసుకున్నటువంటి సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు ఏంటి, క్షేమదాయకమైనటువంటి చికిత్సా విధానాలు ఏంటి, ఇలాంటి ఎన్నో వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. ఉదాహరణకి తలనొప్పి, అదేవిధంగా ఎక్కువగా నిద్రపోవడము, అదేవిధంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, ఇలాంటి సమస్యల గురించి, అట్లే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి, అదేవిధంగా ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ సమస్య, అదేవిధంగా ఒబెసిటీ అంటే వెయిట్ ఉన్నటువంటి సమస్య, శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు, మహిళలు మాతృమూర్తులు ఎదుర్కొనేటువంటి ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా చర్మ వ్యాధులు అంటే సోరియాసిస్, అదేవిధంగా విటిలిగో అంటే తెల్ల మచ్చలు, ఇలాంటి సమస్యలు, మొలలు, ఇలాంటి సమస్యలు, ఇలాగా కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు, సయాటికా, ఇలాంటి సమస్యలు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యల గురించి క్లుప్తంగా వివరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి అవసరమైనటువంటి వాళ్ళు మరి ఈ యొక్క పుస్తకాన్ని కూడా దగ్గర ఉంచుకుంటే అనేక రకాలుగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సర్వసాధారణమైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి అవగాహన ఏర్పరచుకోవడం వల్ల ఆ యొక్క వ్యాధుల నుంచి బయటపడవచ్చు అన్నమాట. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి వైద్యాన్ని ఆనెల సమస్య తగ్గేందుకు వెల్లుల్లితో తయారు చేసుకొని తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.